ప్లీజ్ వద్దు అంతవరకు, ఎందుకంటే విజయమ్మ గారు కూడా ఆల్రెడీ అప్పుడు పోటీ చేశారు, తర్వాత ఓడిపోయారు. ఇంకా ఆమె కూడా రాజకీయాలు వద్దు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 తర్వాత విజయమ్మ గారు కూడా ఎక్కడ పోటీ చేయలేదు కదా. 2019 ఎన్నికల్లో మేము ఎక్కడ విజయమ్మ గారిని కూడా వద్దనుకున్నాం, ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ లో ఉన్న పరిస్థితులు ప్రకారం రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆ స్థానానికి ఆమె పోటీ చేశారు. తర్వాత ఇమీడియట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. తర్వాత ఎక్కడ రాజకీయాల్లో ఓన్లీ ప్రచారానికి, ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యారు. సో ఇప్పుడు అదే విధంగా షర్మిల గారు కూడా కుటుంబ సభ్యురాలుగా పార్టీ ప్రచారానికే అంతవరకే. అంత తప్ప నాకు రాజకీయంగా వాటా కావాలి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి వచ్చేస్తే నాకు కూడా దాంట్లో వాటా కావాలంటే ఇట్లా కుదరదు కదా. అది అసలు మనం అడగటమే సమంజసమైనటువంటి పని కాదు కదా. ఇంకోటి ఆ మాట్లాడేటటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ వెన్ను చీలికి తేలేదంట. ఇదే షర్మిల గారే కదా సార్ 2014 ఎన్నికల్లో ప్రచారం చేసింది, 2019 ఎన్నికల్లో ప్రచారం చేసింది, మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందని బై ఎలక్షన్ లో ప్రచారం చేసింది ఇదే షర్మిల గారు, అనేక ఎన్నికల్లో ప్రచారం చేసింది ఇదే షర్మిల గారు. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో చేసిన కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆ పార్టీ మీద ఉమ్మేసేవాడని చెప్పింది ఇదే షర్మిల గారే కదా. అదే నోటితో చెప్పారు కదా. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటారా? ఇంకొకరు కూడా అడిగారు విలేకరులు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఆశయం కదా అని అంటే, అది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, ఆయన చనిపోయి నాకు తెలియదు కదా ఆయనకి వీళ్ళు ఎఫ్ఐఆర్ లో పేరు పెడతానని చెప్పుంటే ఉమ్మేసేవాడు. ఎవరు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి, ఏం మాట్లాడుతున్నారని చెప్పి విలేకరుల మీద మాట్లాడి నెలలు కూడా తిరగకుండా ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ మొత్తం సొత్తు అయినట్టుగా, ఏదో రాజశేఖర రెడ్డి గారు వారసురాలైనట్టుగా. కూతురైతే వారసత్వాలు రావు సార్, ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజలు ఆ వారసత్వాన్ని ఇవ్వాలి, ఆ లెగసీ అనేది ప్రజలు ఇవ్వాలి. ఇప్పుడు ఎంతో మంది కొడుకులు కుమారులు ఉన్నారు, మరి చెన్నారెడ్డి నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నుంచి ఏం అందరు ముఖ్యమంత్రులు కాలేదు వాళ్ళ పిల్లలు? ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం రామారావు గారి కొడుకు ముఖ్యమంత్రి కాలేదు? ఏం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, లేదంటే జలగం వెంగళరావు, వీళ్ళందరూ ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళే కదా. ఏ ముఖ్యమంత్రుల కొడుకులు ఎమ్మెల్యేలు గానో లేదంటే మంత్రుల వరకే పరిమితం అయ్యారు కదా. ఎవరు కూడా ముఖ్యమంత్రులు ఎందుకు కాలేదు? ఆ లెగసీ, అది చేస్తాడని నమ్మకం, అవన్నీ ప్రజలకు కల్పించి, ప్రజలకు ఆ భరోసా కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి 2019 ఎన్నికలకు ఆయన అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ఆయన కష్టపడితే అధికారం వచ్చింది. 2009 నుంచి 2019 దాకా ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, ప్రజల్లో తిరిగాడు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నిలబడ్డాడు. అరే ఒకరోజే జైలుకి వెళ్తే ఈ రోజు ఆ రాజకీయాల నుంచో దాని నుంచో తప్పుకునేటటువంటి పరిస్థితి నుంచి 16 నెలలు జైల్లో పెట్టినా కూడా నేను ఉంటానని చెప్పి నిలబడ్డాడు. ఆస్తులు పోగొట్టుకున్నారు, అన్ని కోర్టు కేసులు, శుక్రవారం కోర్టుకి వెళ్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేశారు. ఇచ్చాపురంలో ఉన్న కోర్టుకు వచ్చాను సార్. ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం రావాలంటే 3.5-4 గంటలు పట్టింది కారులో. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ కి వచ్చి మ్యూట్ అవుతోంది చూడండి, ఫోన్ వచ్చింది సార్ అనుకో. ఇవన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిలబడి చేస్తే ఈ రోజు కుటుంబంలో మొన్నటిదాకా, అంతకుముందేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు